అన్నమయ్య జిల్లా పీలేరులో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షామియానా షఫీ పాల్గొని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కళ్లకు గంతలతో ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల ధరణ్ కుమార్, భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్ సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు అని, తక్షణమే కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. మాలమహానాడు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, పీలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్, జాస్ స్టేట్ లీగల్ అడ్వైజర్ గుండ్లూరు సదాశివ, జిల్లా మహిళా అధ్యక్షులు గుండ్లూరు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆహ్వానం నిర్వహించి వాళ్ళ ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. దీనికి మేము పూర్తిగా స్పందించి మద్దతు ఇస్తున్నాం. ఏదైతే లోక్సభలో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశాడో మీరు ప్రయాణం చేస్తున్నారు. అమిత్ షా గారికి, మోడీ ప్రభుత్వానికి ఇదే మేము హెచ్చరికగా తెలియజేస్తున్నామండి. మీరు ఈసారి రాజ్యాంగాన్ని చూట్లు పరిచే విధంగా వ్యవహరిస్తే మాత్రము దేశవ్యాప్తంగా మేము నిరసనలు ధర్నాలు చేస్తామని, అలాగే వచ్చే ఎన్నికల్లో మీరు భారీ మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక్కసారి అమిత్ షా గారు బేసరత్తుగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం అనుసరించే మీరు రాజ్యాంగం ద్వారా మీరు పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగం ద్వారానే మీరు ఎన్నికైనారు. అలాంటి రాజ్యాంగ నిర్మాతను మీరు అవమానపరచడం